ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। భగవంతుని నామాన్ని మనం ఎన్నిసార్లు జపించడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి? ప్రథమ ఫలితం ఏమిటి? అది చాలా లాంగ్ రన్లో వచ్చేది. అది జన్మకి సంబంధించి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఏమైనా అడ్డంకులు ఉంటాయి, అవన్నీ భగవద్నామస్మరణ చేయటం వల్ల తొలగిపోతాయి. గుడ్. ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు ఏ భావంతో దీన్ని చేస్తున్నారన్న విషయం ఉంటే దానికి అది అటాచ్ అవుతుందండి. ఉంటే వెళ్ళిపోతాయి. ఇంకా అందరూ కూడా చెప్పాల్సిందే, ప్రతి వాళ్ళు చెప్పాలి. చెప్పండి. మనసు ప్రశాంతత. మీరమ్మా నాగమణి గారు, ఒక భగవంతుడి నామాన్ని విష్ణు అవాంతరాలు రాకుండా మార్గం సుగమంగా ఉండడం కోసం బాగానే ఉంది. మీరు మనసు ధైర్యం వస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. భగవంతుడి నామం జపించకపోతే ప్రశాంతత ఉండదు అని ఎందుకు అనుకుంటున్నావు? మనసుతో కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ఎందుకే? కానీ మనం అన్ని పనులు మనసుతోనే చేస్తాం కదమ్మా. ఏదన్నా పని చేయాలంటే మనసుతోనే చేస్తాం. మనసుతో ఆలోచించి పని చేస్తాం కదా. మరి ఇది కూడా, ఈ పని కూడా ఆలోచించి చేయొచ్చు కదా. ప్రశాంతత కావాలి అనుకుంటే అయిపోదా? తేలికవుతుంది. వెరీ గుడ్. ఇంకా శాంతంగా తగ్గుతుంది. ఏకాగ్రత వస్తుంది. ఇంకా కట్టిపడేసి మన నమ్మకం. ఇంకా చెప్పండి. మీరు కొత్తగా వచ్చారు కదా, ఇప్పుడే వచ్చారు, ప్రశ్నే లేదు. భగవాన్ నామ జపాన్ని ఇలా పదే పదే జపించడం వల్ల వచ్చేటువంటి మనకు ప్రథమ లాభం ఏమిటి అని మీకు అనిపించేది చెప్పండి. వెళ్ళకుండా ఎంత దృఢమైన మనసుతో స్మరణ చేస్తే అంత మన దారి అది దృఢత్వం. అది నామజపంలో దృఢత్వం. అసలు నామజపం చేస్తే వచ్చిన ఫలితం ఏమిటి? ఎందుకోసం చేయాలి? పెరుగుతుంది. పెరిగితే ఫలితం ఏంటి? నాకు ఏదైనా నాకేంటి కదా మనకు కావాల్సింది. బుద్ధిని కంట్రోల్లో పెట్టవచ్చు, చెడు కర్మలు చేయకుండా ఉండొచ్చు. ఇంకా ఏమా కర్మ అదే జన్మ సాఫల్యం అవుతుంది, కర్మ సాఫల్యం అవుతుంది. ఇంకా ముక్తి కూడా వస్తుంది. వెరీ గుడ్. జన్మరాహిత్యం ముక్తి. వెరీ గుడ్. అంటే మీరు అందరూ మంచి ఫామ్లో ఉన్నారని చెప్పి ముందు మీ అందరికీ ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. మీరు కాదమ్మా, భగవంతుడు ఎడల మీకున్న శ్రద్ధగా నేను చప్పట్లు కొట్టాను.
కాదు, మీరు అసలు కరెక్ట్ చెప్పండి. ఇవన్నీ కరెక్టే అనుకోండి. అసలు కరెక్ట్ చెప్తాను. అసలు కరెక్ట్, ఇవన్నీ కరెక్టే. ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను ఒక నిమిషం. మనిషికి జంతువుకి ఉన్న కామన్ గుణాలన్నీ కూడా మనకు తెలుసు. ఆహారం, నిద్ర, పునరుత్పత్తి, భయం. ఈ 4 జంతువులకు ఉన్నాయి, మనకి ఉన్నాయి కదా. సో ఆహారం, నిద్ర, పునరుత్పత్తి అన్నది మామూలే, అది పెద్ద పట్టించుకోవాల్సిన పని, అది అవసరం కూడా అని వదిలేస్తాం. అది ఫస్ట్ 2 అవసరం, 3వది పునరుత్పత్తి అనేది సంతానోత్పత్తి కోసం పెడతాం. 3వది, 4వది భయం. భయం భయం అన్నది మనిషికి పుట్టుకతోనే ఉంటుంది. ఈ జీవంలోనే భయం ఉంటుంది. ఆ జీవంలో భయం ప్రాణం పోయేటప్పుడు కూడా ఉంటుంది. ఆ భయాన్ని అధిగమించడానికి భగవన్నామ జపం చేసుకోవాలి. భగవంతుడే నాకు దిక్కు, భగవంతుని శరణాగతి పొందిన వాడికి భయం అన్నది, భయం అన్నది లేనివాడు మాత్రమే శాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అది ముఖ్యంగా మనకు కావాల్సింది. ప్రతిరోజు జీవితంలో పడుతూ లేస్తూ తిడుతూ తడుతూ ఏమిటో ఆయాసపడుతూ అసంతృప్తిగా ఉంటూ ఏమిటోరా నీశ్రోమంటూ అది జీవితం కాదు కదా. అవన్నీ ఎందుకు వస్తుందంటే భయం. మనిషికి సహజంగా ఉండే భయాలు ఏ జీవికన్నా సరే 2. ఒకటి ఎత్తు మీద నుంచి పడడం, ఆ భయం న్యాచురల్గా సహజంగానే ఉంటుంది అని కాదు. ఏదన్నా లోయలో ఏదైనా పడిపోతున్న ఫీలింగు, పెద్ద పెద్ద బిల్డింగ్ ఎక్కారంటే, కొండ ఎక్కారంటే కింద చూస్తే కళ్ళు తిరుగుతూ ఉంటాయి, పడిపోతామని భయం వస్తుంది. ఇది సహజం. అలాగే పెద్ద శబ్దం, ఉలిక్కి పడతాం. ఈ 2 భయాలు మనం మాతృగర్భంలో ఉండగానే మొదలైపోతాయి. అందుకనే మన కళలో కూడా ఏదైనా లోయలో పడిపోతున్నట్టు కనుక మనకి కళ వస్తే చెమటలు పట్టేస్తాయి మనకి. అది కేవలం మనసే, ఊహే, అది నిజం కూడా కాదు. అయినా కూడా దాని ఎఫెక్ట్ శరీరం మీదకి వచ్చేస్తుంది, శరీరంలో చెమటలు పట్టేస్తాయి. సో భయం. ఆ 2 భయాలు కాకుండా ఏ భయం మనలో ఉన్నా సరే అది మనం ఈ యొక్క ప్రకృతిలో మన జీవన విధానంలో మనం కొని తెచ్చుకున్నవి తప్ప అవి వేరే కాదు. అదే ఇప్పుడు ఆ భయాలు ఏంటో చెప్తాను. ఒక జైన సంప్రదాయం ప్రకారంగా చూసుకున్నట్లయితే, లేకపోతే మన ఏ శాస్త్రం ప్రకారం చూసినా ఒక 6 నుంచి 7 రకాల భయాలు ఉంటాయి. ఒకటి శరీరం మీద భయం, శరీరం ఏమవుతుందో అనే భయం. రెండోది నాకు అనుకూలంగా ఉంటుందో ఉండదో అనే భయం, అది ప్రతి క్షణం ఉంటుంది. ఈరోజు ఎలా గడుస్తుందో, ఈరోజు నాకు ఏమన్నా వ్యతిరేకత లేకుంటే బాగుండు, అంతా అని అనుకున్నట్టుగా అనుకూలంగా ఉంటే బాగుండు, ఉండదేమో అని భయం. మూడోది ఈ సంబంధ బాంధవ్యాల్లో పక్క వాళ్ళతో వీళ్ళతో కుటుంబ బంధువులు మిత్రులు గోళ గందరగోళం, వీళ్ళందరితో ఉన్నటువంటి సంబంధాల్లో ఏమన్నా తేడా వస్తుందేమో, అందులో ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, అక్కడ ఏం జరుగుతుందో అనే భయం. ఆ తర్వాత వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే భయం. ఇంకొకటి ఆ తర్వాత వచ్చేది ఏంటంటే, నా యొక్క యజమానితో ప్రాబ్లమ్స్ వస్తాయేమో. యజమాని ఎవరైనా కావచ్చు. ఒక కుటుంబంలో చూసినట్లయితే తల్లిదండ్రులు, భర్త, వాళ్ళ వలన ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో. ఇప్పుడు పిల్లలు యజమానులు అవుతున్నారు, నేను మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు భార్య యజమాని కూడా అయిపోతుంది, ఏం చెప్పలేకపోతున్నాం. కాబట్టి యజమాని అనే పదం వాడాను, అందుకనే. అది మీరు నిర్ణయించుకోండి, ఇంట్లో యజమాని ఎవరన్నది అది నాకు తెలియదు. అంటే పరిస్థితులు మారాయి కదమ్మా, ఇవాళ రేపు పిల్లలు యజమానులు అవుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు మనల్ని ఏమన్నా వాళ్ళకి అనుకూలంగా నేను లేకపోతే వాళ్ళు ఏమంటారు అంటే యజమానే లెక్క. మనం ఎవరికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నామో వాడే నాకు యజమాని, అది ఎవరన్నా కావచ్చు. ఆ అనుకూలంగా ఉన్నప్పుడు ఏమైపోతుందో అనే భయం. ఇది క్షణ క్షణం ఉండే భయాలు ఇవన్నీ కూడా.
ఆఖరుగా ఆవిడ చెప్పినట్టుగా ప్రాణభయం. ఎందుకని? ఈ శరీరంతో ఉంటేనే నేను ఏదన్నా చేయగలను. ఈ శరీరం లేకపోతే నేను ఏమిటి, నేను ఎక్కడికి వెళ్తాను? అలాగే ముందు మనం ఏమన్నా ఏ యాక్సిడెంట్ అన్న ఇంటి పిల్లలు చూస్తారో చూడరు, ఈ బాధలను వేరే వాళ్ళు చూస్తున్నాం కదా, మనకు కూడా ఇలా వస్తే అదే ఆరోగ్య భయం, అది శారీరక ఆరోగ్య భయం. అది శారీరక, శరీరానికి భయం చెప్పాను మొదట్లో, శరీరానికి సంబంధించిన భయం. శరీరానికి ఏమి ఇబ్బంది వస్తుందో అనే భయం, తర్వాత కుటుంబాలు బంధుమిత్రులతో పాటు ఏ ప్రాబ్లం వస్తుందో అనే భయం, ఆ ప్రతిరోజు నాకు అనుకూలంగా ఉంటుందో ఉండదో, ప్రతి క్షణం అనుకూలంగా ఉంటుందో ఉండదో అనే భయం, వ్యతిరేకత వస్తుందేమో అనే భయం, ప్రతి చోట నా పరువు ప్రతిష్ట ఏమవుతుందో అనే భయం. ఇదొకటి ఏడుస్తుంది కదా, పరువు ప్రతిష్ట. ఇగో కాదు, పరువు ప్రతిష్ట భంగం కలుగుతుందేమో అనే భయం. ఇన్ని భయాలు ప్రతి క్షణం మనల్ని, ఈ జీవిని కట్టిపడేస్తూ ఉంటాయి. ఇక అవన్నీ దొంగ భయం, అదే కరెక్టే. అంటే ఉన్నది దోచుకుంటారేమో, ఉన్నది పోతుందేమో అనే భయం. సో ఈ రకంగా మనం ప్రతి క్షణం కూడా ఈ జీవి అన్నది భయం, వెళ్ళిపోతుందేమో అనే భయం. అన్నీ ఇప్పుడు నన్ను వదిలేసారి వెళ్ళిపోతారేమో, నాకు ఆధారం ఎవరు లేకుండా అయిపోతుందేమో, నేను ఒంటరి అయిపోతానేమో, ఇన్ని భయాలు ఉంటాయి. ఈ భయాలు ఈ ఒక్క జీవితం ఈ జన్మలో రాలా, ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉంది. అందుకనే మనిషి ఏదన్నా జయించగలడు కానీ భయాన్ని జయించలేడు. భయాన్ని జయించాలంటే కేవలం భక్తి మార్గం ఒక్కటే. ఎందుకు? దానికి కూడా రీజన్ చెప్తాను. పుట్టిన పిల్లాడు కానీ పిల్ల కానీ ఫస్ట్ ఎవరు రక్షణగా భావిస్తుంది? తల్లి. ఎక్కడైనా భయపడితే, ఎక్కడైనా ఉలిక్కిపడితే గవ్వ వెళ్ళి మెడబట్టేసుకుంటుంది. తల్లి మెడబట్టేసుకొని గట్టిగా పట్టుకొని తను భయం నుంచి విముక్తి పొందుతుంది. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత తండ్రి బయటికి తీసుకెళ్ళడం మొదలు పెడతాడు. అక్కడ ఏదన్నా భయం లాంటి పరిస్థితి వస్తే తండ్రి ఆసరా తీసుకుంటాడు. అలా కాకుండా ఇంకొంచెం పెద్దవాడు అవుతాడు, పెద్దవాడో పెద్ద అమ్మాయి అవుతాడు. అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఫ్రెండ్స్ వస్తారు. ఫ్రెండ్స్తో పాటు ఉంటే భయం అన్నది ఉండదు. ఎందుకని? వాళ్ళే తనకి రక్ష కింద అనుకుంటూ ఉంటారు. తోడు వాళ్ళే రక్షణగా ఉంటారు, వాళ్ళు నాకేమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారులే అని ఒక రకమైన ధైర్యం. ఆ తర్వాత ఉద్యోగం భయం, ఉద్యోగం అన్నది ధైర్యం. పెళ్ళైతే భర్త భార్య ఎవరన్నా సరే ఉద్యోగం ఏమవుతుందో ఉద్యోగ భయం, లేకపోతే బిజినెస్ భయం, వచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టాలో భయం, వాటిని బ్లాక్లో పెట్టాలో వైట్లో పెట్టాలో అనే భయం. ఇన్ని రకాల భయాలు అంటే ఏమిటన్నమాట. అక్కడెక్కడ మనం తీసుకుంటాం, మన యొక్క రక్షణ ఎక్కడ తీసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. భయం కాదు ఇక్కడ మనం చూసుకుంటుంది, రక్షణ చూసుకుంటూ వస్తున్నాం. రక్షణ ఫ్రెండ్ వరకు వచ్చాం. తర్వాత ఉద్యోగం ద్వారా రక్షణ. అమ్మయ్య పెళ్ళి అయింది, పిల్లలు వచ్చారు, వీళ్ళ బాధ్యత తీసుకోవడానికి నాకు ఉద్యోగం అనేటువంటి గొడుగు ఉంది, అక్కడ నుంచి చెట్టు ఉంది, ఆ చెట్టు నుంచి కాయలు కోసుకుంటూ ఉంటాం నెల నెల, అది వీళ్ళకి ఇస్తూ ఉంటాయి కాబట్టి నడిచిపోతూ ఉంటుంది. రక్షణ దాని ద్వారా తెచ్చుకుంటున్నాం ఉద్యోగం ద్వారా. ఆ తర్వాత సమాజంలో గౌరవాన్ని పరువు ప్రతిష్టల ద్వారా తెచ్చుకుంటా ప్రయత్నిస్తా. ఎట్లాగా? ఆ సమాజంలో ఎవరు పలుకుబడి ఉన్నాడో వాడు చేయబట్టుకోవడం, వాడి వెనకాల తిరగడం, వాడితో కనెక్షన్ పెట్టుకోవడం అంటే రక్షణ. ఫలానా వాడు తోడు ఉన్నాడు, ఫలానా పేరు చెప్తే నాకు వదిలేస్తాడు, పోలీసు వదిలేస్తాడు, అది అవికి వదిలేస్తాడు, ఆడు వస్తాడు, వదిలేస్తాడు అని చెప్పి రాజకీయ నాయకుడి యొక్క రక్షణ, పదవి రక్షణ, ఇలా రకరకాలైన రక్షణ మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ఈ రక్షణలో భయం ఇమిడి ఉంది మళ్ళీ. ఎందుకని? చూసాం కదా, మారిపోతూ ఉంది. తల్లి దగ్గర నుంచి మారిపోయింది, తండ్రి మారిపోయింది, స్నేహితుల నుంచి మారిపోయారు, పదవి, ఉద్యోగం, డబ్బు, ఇవన్నీ కూడా ఈ భయం అన్నదాన్ని రక్షించుకోవడం కోసం మనం ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ, ఆ కొమ్మ నుంచి కొమ్మ పరిగెడుతూనే ఉన్నాం. కానీ అసలైనటువంటి అభయం అన్న పరమాత్మని మనం ఎవరైతే పట్టుకుంటారో, ఎందుకు అప్పుడు ప్రాణభయం ఎలా దిగి? ప్రాణభయానికి రక్షణ ఉందా? లేదు. అన్ని భయాలకి చిన్న చిన్న రక్షణలు ఉన్నాయి. మరి ప్రాణభయంకి వచ్చేటప్పటికి, అందుకనే ప్రాణభయం అన్నది చనిపోయే అది అలా అనుకుంటా. పైకి చెప్పడానికి బాగుంటుంది, అది చెప్పడానికి బాగుంటుంది, అది చెప్పడానికి బాగుంటుంది. కానీ మనం డబ్బు పెట్టుకున్న బ్యాంకు మూసేశారు సడన్గా,
బంగారం అంతా లాకర్లో పెట్టాము, ఆ బ్యాంక్ అంతా మూసేశారు, దోచేశారు, నీకు పైసా లేదు. శరీరం ఉంటుంది, శరీరం ఉంటుంది, కానీ ఇవి ఉండదు. మీరు ఏదైతే రక్షణగా భావిస్తూ బతికేస్తున్నారో పోతే పోతాను కదా, ఇవన్నీ ఉన్నాయి. అవి అన్నీ కూడా పోయినాయి అనుకోండి, అప్పుడు సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటాడు మనిషి. సూసైడ్కి వెళ్తే అది కూడా భయమే. అంటే ఏంటనమాట, ఈ ప్రాణభయం అన్నది జనరల్గా ప్రతి జీవికి అని అనుకుంటాం. అదే ప్రతి జీవికి కూడా అదేలేండి. ఈ ప్రాణభయం అన్నది చాలా చివరి వరకు వదలదు. అందుకని మనం ఏం చేస్తుందంటే, ఈ జీవి ఏం చేస్తుంది, ఎందుకు వదలదు అంటే, ప్రాణం పోయాక ఏంటి పరిస్థితి, నా శరీరం లేనప్పుడు నా పరిస్థితి ఏంటి, అది తెలియక ప్రాణం ఉంటేనే నేను సేఫ్, ప్రాణమే నాకు రక్షణ, ప్రాణం లేకపోతే నాకు రక్షణ లేదు. అందుకని ఎప్పుడైతే మరి భగవంతుడు ఏమిటి, తల్లి ఆయనే, తల్లి ఇచ్చే రక్షణ ఇస్తాడు, తండ్రి ఇచ్చే రక్షణ ఇస్తాడు, మిత్రుడు సఖుడు ఇచ్చే రక్షణ ఇస్తాడు, గురువుగా రక్షణ ఇస్తాడు, అన్ని రకాలుగా నీకు రక్షణ ఇస్తాడు. కర్త సర్వాధికారి, సర్వసమర్థుడు, సర్వము ఎక్కడి కాలాతీతుడు, గుణాతీతుడు. నీ ఏ జన్మలో ఉన్నావో అనే ప్రమేయం లేకుండా నీతో ఉండేవాడు. నువ్వు ఎక్కడ పుట్టావో, ఎలా పుట్టావో, నీ పరువేంటి, నీ ప్రతిష్ట ఏంటి ఏమీ పట్టించుకోకుండా, నీకున్నటువంటి ఏ గుణగణాలు కానీ ఏ అర్హత కానీ చూడకుండా నీతో ప్రేమగా ఉండగలిగేవాడు. అది ఈ రక్షణ భక్తి ద్వారా మాత్రమే సాధ్యం. భక్తి అంటే ఏంటి? గాఢమైన ప్రేమ, శాశ్వతమైన దానితో ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమకి పరిమితి లేదు. ఆ ప్రేమ ద్వారా వచ్చే శాంతి శాశ్వతం. అనుకున్న మరుక్షణం మనకి శాంతి, ఆనందం వచ్చేస్తుంది. భగవంతుడు తలుచుకున్న మరుక్షణం మనకి ఆనందం వచ్చేస్తుంది. కాబట్టి లేకపోతే ఏం జరుగుతుంది, వీడు ఏం చేస్తాడు, ప్రాణం పోతుంది, శరీరాన్ని వదిలేస్తాడు, పైకి వెళ్తుంది, ఎటు ఎలాగో తెలియదు దానికి. ఈ ఎలాగో కారణ శరీరం ఉంటుంది కాబట్టి కారణ శరీరం ప్రకారం భగవంతుడు డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. అది వెళ్తూ ఉంటుంది జీవి, వెళ్ళి ఏదో శరీరంలో దూరిపోతుంది. ఎందుకని ఇప్పటి వరకు తన రక్షణ శరీరం ద్వారానే రక్షణగా భావించింది జీవి. నాకు శరీరం ఉంటేనే రక్షణ, శరీరం లేకపోతే నేను ఉండలేను అనే భావంలో ఇది శరీరం వదులుతుంది. కానీ ఏ శరీరం కావాలో నీకు చాయిస్ లేదు మళ్ళీ. ఎందుకంటే నీ కారణ శరీరం ఉంది కదా, అందులో ఉన్న కోడ్ బట్టి పావురం శరీరము, జింక శరీరము, లేదా బ్యాక్టీరియా శరీరము, వైరస్ శరీరం, నీ ఇష్టం ఏదో శరీరం పడేస్తాడు భగవంతుడు. అంతే కదమ్మా. ర్యాకెట్ పైకి వెళ్ళినప్పుడు వెంటనే ఈ ఆకులు ఇలా చెప్పాను ఆల్రెడీ మీకు సార్. గొంగళి పురుగు ఇలా ఒక ఆకు మీదకి వెళ్తుందా, అక్కడ సగం వెళ్ళంగానే ప్రాణం పోతుంది. గొంగళి పురుగు ఉందనుకోమ్మా, అది ఆకు మీదకి వెళ్తుందా అని ఊహించుకోండి. అది నెమ్మదిగా ఇలా వెళ్తుంటుంది కదా, ఇంకో ఆకు మీద తగులుతుంది. ఇది కొంచెం ఒక పావు వెళ్ళంగానే, ఇక్కడ సగం వెళ్ళంగానే ఇంకో శరీరంలోకి వెళ్ళిపోగానే ఇది పోతుంది అమ్మా. ఆత్మకి ఇప్పుడు శక్తులు వస్తాయి కదమ్మా, అది శరీరంలో కట్టుబడలేదు కదా. అక్కడ ఆ శరీరంలో అంటే ఎలా వెళ్తుంది, అది గుడ్డుగానో ఎక్కడో ఉంటుంది, అది అదే పిండంలోనే ఉంటుంది వెళ్ళి, దానికి యాక్షన్ రాదు. ఈలోపు ఏం చేస్తుంది, ఇటు చూస్తూ ఉంటుంది. అంతే కదా, పిల్లలు పుట్టంగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా స్పృహలోకి రాలేదు కదా ఇంకా జన్మలో, అర్థమైంది కదా. ఇక్కడ తిరుగుతూ ఉంటారు, అట్లా ఇటు చూస్తూనే ఉంటాడు. పిల్లలు కూడా చూడండి, అడగాళ్ళు అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటారు, ఏడుస్తుంటారు. వాడికి గత జన్మ స్మృతులు వాడు మనకి చెప్పలేడు, ఆ భావంలో ఉంటుంటారు అనమాట. అనుభవిస్తారు.
అదే ఇప్పుడు యాతన అంటుందమ్మా, యాతన శరీరం. ఇప్పుడు మిమ్మల్ని ఎలా తీసుకొస్తారంటే జీవిగా ఉన్నప్పుడు మీకు జీవి ద్వారా పనిష్మెంట్ ఉందనుకోండి, ఆ జీవిలో పడేసి ఆ పనిష్మెంట్ నడుస్తూ ఉంటుంది. అక్కడ మళ్ళీ మీ ఆత్మ నరకంలో ఉండాలనుకున్నప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వస్తారు వాళ్ళు. రెండు రకాలుగా ఉంటుంది. జీవిగా పుట్టడం అన్నది సహజం, తప్పదు. అది ఆ జీవి చిన్న అంశం మాత్రమే ఉంటుంది. నరకంలో యాతన ఎక్కువ ఉందనుకోండి, అక్కడ యాతన అనుభవిస్తుంటుంది శరీరం. ఇక్కడ ఈ చెట్టు అయ్యో మా అనేవి ఉంటాడు అంతే వాడు, ఇక శలనం లేకుండా అట్లాగా పడి ఉంటాడు అంతే. అది అలా అంశాల కింద ఉంటుందన్నమాట. ఇప్పుడు మన యాతన శరీరం ఉన్నప్పుడు నానా కష్టాలు పడతారు. కారణ శరీరం ఉన్నప్పుడు జన్మ వస్తుంది. అసలు ముక్తి వస్తే కారణ శరీరం అన్నది ఉండదు. అది కేవలం భగవంతుడితో మాత్రమే సాధ్యం. భగవంతుడి నామజపంతోనే అది సాధ్యం. అందుకని ప్రతి క్షణం భయంతో ఉండే కన్నా భక్తితో ఉంటే మనకి శాంతి, ఆనందం, ముక్తి ముక్తి మూడు వస్తాయి. ఇప్పుడు నాకేంటి ఆనందం దేని ద్వారా తెచ్చుకుంటున్నాం? విషయాల ద్వారా తెచ్చుకుంటున్నాం, ఇంద్రియాల ద్వారా తెచ్చుకుంటున్నాం. అవసరం లేదు. భగవంతుడితో ఉంటే అదే ఆనందం ఉంటుంది, దానికి రెట్టింపు ఆనందం ఉంటుంది. ఇంకోటి శాంతి అంటే ఏంటి? రేపు తర్వాత నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో ఆందోళన లేకపోవడం, రేపు ఏం జరుగుతుందో, ఇది కొత్త బంధంలోకి వెళ్ళాం, ఈ బంధం ఎట్లుంటుందో, ఈ కొత్త మనుషులతో పరిచయం ఎట్లుంటుందో, రేపు ఈ పని చేయబోతున్నాం, పని అవుతుందో అవదో, ఈ రకరకాలు. అంటే ప్రతి క్షణం భయంతో పాటు మీరు బతికే కన్నా భక్తిని అక్కడ జోడించారంటే ఈ భయం అన్నది పోతుంది. అందుకనే మరి భగవంతుడిని ఒక్కసారి రూపాన్ని అలా చూస్తూ కూర్చోలేము. రూపాన్ని చూడడం అన్నది ఇంపాసిబుల్. ఒక మాట్లాడే మనిషితో కూర్చోగలను, కానీ బొమ్మతో ఎంతసేపు కూర్చుంటాను నేను? అది బొమ్మ కాదు, భగవంతుడు అనే విషయం తెలిసేంత వరకు మీ భక్తి పెరగాలి. ప్రగాఢమైన భక్తి, దాన్ని పరాభక్తి అంటారు. ఆ కేవలం ఈ గురువులకే సాధ్యం. అది వాళ్ళు భగవంతుడితో మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఇట్లాగే ప్రముఖ మహారాజు ఒకసారి ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు అక్కడ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ పిలిస్తే ఒక కంట్రీ వెళ్ళారు. ఆయన వెళితే ఆయన ఎప్పుడు మూర్తి పెట్టుంటారు. ఇట్లాగే భగవంతుడి మూర్తి లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళే సమస్య. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అడిగారంటే, విజిట్ ఏ సింబల్ లైక్ అవర్ క్రాస్ అని అడిగట్టు ఆయన. క్రిస్టియన్స్ ఉన్న సింబల్ ఉంటుంది కదా, ఇది కూడా మీకు అలా సింబలా, అలాంటి సింబలా హిందూస్ కంటే? భగవంతుడే అన్నాడు ఆయన. భగవంతుడే, ఇది బొమ్మ కాదు, ఇది సింబలో కాదు, పరమాత్మే అన్నాడు. మరి ఆయన చూడగలడు, మనం చూడలేం కదా. మనం చూడాలంటే అంత భక్తిని మనం పెంచుకోవాలి. ఎంత ఆయనతో మాట్లాడగలగాలి, నవ్వుతూ ఉండగలగాలి. ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఆయనకి భోజనం పెట్టిన తర్వాత ఈయన భోజనం చేసేవాడు. ఆయన అంటే మన పౌలింపు సేవ అన్నీ చేస్తాం కదా, వెంకటేశ్వర స్వామికి అన్నీ చేస్తుంటాం కదా. ఏదో సేవకి వెళ్తాం, లడ్డు తినేసి వస్తాం, కానీ మనం అక్కడ జరిగే కార్యక్రమం మనకు తెలియదు. యాక్చువల్గా భక్తితో చేయాల్సినటువంటి పనులు అవన్నీ కూడా ఆయన కూడా ఒక మన తండ్రికి తల్లికి చేసే సేవలాగా షోడశోపచారాలు అన్నీ చెయ్యాలి. అది భక్తి పూజ ద్వారా ఉన్నట్టు. చేస్తారు, కానీ భావన ఉండాలి. భావన ఎలా ఉండాలంటే, నిజంగా పిల్లవాడిని ఉయ్యాల్లో వేస్తున్నానా అన్న పొందికగా జాగ్రత్తగా పెట్టాలి. అలా పెట్టంగా ఊపేయడం అంటే ఆ సెన్సిటివిటీ మనలో ఉండాలి. వైష్ణవులు ఎవరైనా చేస్తారు, అది భావన ఉండాలి. చేయడం వేరమ్మ, నేను చాలా చోట్ల చూస్తున్నాను, చేస్తారు, అందరూ చేస్తాం. భావనతో లేని భక్తి పనిచేయదు మళ్ళీ. అందుకని ఇన్ని నామాలు మనకు అవసరం. ఎక్కడో చోట, ప్రతి చోట భగవంతుడు చూడగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యం. అప్పుడే భయం అన్నది పోతూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదో పని మీద వెళ్తున్నాం, భగవంతుడే చూసుకుంటాడు అంతే. మొన్న ఇది తిరుపతి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి దర్శనం అసలు నా దృష్టిలో లేదు. స్వామినారాయణ భగవంతుడు అనుకున్నాను, నువ్వు దర్శనం పంపిస్తే పంపించి స్వామి, లేకపోతే నా పెద్ద పట్టింపు లేదని. అలా సెట్ అయింది, దర్శనం అయింది, మామూలుగా వచ్చేసాం అంతే. దానిపై తీవ్రంగా ఆలోచించి ప్లానింగ్ వేసి దర్శనం లేదు. ఆయన చేసుకుంటాడు, మనకెందుకు? భగవంతుడికి అప్పు చెప్పిన తర్వాత నేను నా ప్లానింగ్ ఏమి ఉండదు. అట్లా అనుకోగలగాలి. నేను అనుకున్నాను కాబట్టి ఇది అయిపోవాలి, ఇది అవ్వకపోతే భగవంతుడు లేనట్టు. ఈ భగవంతుడు వీడి పరీక్ష పెడుతుంటాడు. నేను భగవంతుడు వీరభక్తుడిని అంటే నేను అనుకున్న చేయకపోతే ఇంకెందుకు భగవంతుడు? నేను భక్తుడు కాని వాడికి కూడా చేసేస్తున్నాడు అన్నీ. నా పక్కన నా ఫ్రెండ్, వాడు ఎప్పుడు గుడికి కూడా వెళ్ళు, అడిగి అన్ని పనులు అయిపోతున్నాయి.
నేను ప్రతిరోజు గుడికి వెళ్తా నాకు ఒక్క పని అవ్వట్లా, అయిపోయింది. కథ పెట్టే కాన్ ఎందుకని భగవంతుడు ఎవరి కోసం పనిచేస్తాడు? భక్తుల కోసమే పని. ఈ శరీరాని కోసం చేస్తాడా, జీవుడి కోసం చేస్తాడా? సో భగవంతుడు చేసే ప్రతిదీ కూడా జీవి ఉద్ధరణ కోసమే. వాడికి చేయట్లు అన్నీ చేసేస్తున్నాడు అంటే వాడు పతనం చేస్తున్నాడు. వాడికి ఏం జరుగుతుంది? ఇండైరెక్ట్గా వాడి జీవాత్మ ఏమవుతుంది? పతనం అవుతుంది. మనకేం జరుగుతుంది? జీవాత్మ ఉత్తమ గతిని పొందుతూ పోతోంది. అది గ్రహించగలిగిన వాడు భగవంతుడిని అంగీకరించినట్టు లెక్క. లేకపోతే భగవంతుడుతో భక్తితో కాకుండా అదొక భయం, ఉన్న భయాల్లో మళ్ళీ భగవంతుడు అనేది ఒక భయం. చేస్తున్నావు చేయట్లేదు. మళ్ళీ తిడతాడేమో, శపిస్తాడేమో, ఈ శ్రావణ శుక్రవారం చేయకపోతే భగవంతుడు తిట్టేస్తాడేమో, లేనిపోతే శాపొస్తాడేమో. నా భయం, నాకు మీద భయం. ఇంకేముంది? ఇంకా నువ్వు భక్తితో చేయాల్సిన పనులు భయంతో మొదలెట్టావు. అన్ని పనులు ఎలా చేస్తున్నావు? ఇది కూడా అదే లిస్టులో 1 2 3 భగవంతుడి భయం. భగవంతుడి భయం ఏంట్రా బాబు? భగవంతుడి భక్తి ఉండాలి. గ్రహించారా? అట్లా ఉండాలమ్మా. అట్లా ఉన్ననాడు. ఎందుకంటే భగవంతుడు ఎవరి కోసం పనిచేస్తాడు? మన జీవాత్మ కోసం చేస్తాడు. అది గ్రహించాలి. ఈ శరీరం కోసం ఆయన ఏం చేయడు. వీడికి ఇలా చేస్తేనే వీడి యొక్క ఆత్మ ఉన్నత అవుతుంది అన్న విషయం ఆయనకి తెలుసు. మనకి ఏది చేస్తే ఈ ఆత్మకి ఏం అవసరమో ఆయనకి తెలుసు. ఏ కష్టం ఇస్తే వీడు ముందుకెళ్తాడో తెలుసు, ఏ సుఖం ఇస్తే ముందుకెళ్తాడో తెలుసు. అందుకని సర్వం భగవంతుడు వదిలేసామనుకో, ఆయన అట్లా తీసుకెళ్తూ ఉంటాడు అంతే. చేతిలో మన తల్లి తీసుకెళ్ళినట్టు బేబీ నెల్ల బాబుని ఎవరో తల్లి ఎలా తీసుకెళ్ళి వెళ్ళిపోతుంటాడు అంతే. ఏం పట్టించుకుంటాడు ఎటు వెళ్ళాలి ఏంటన్నది. అట్లా పసిపాపలా మన భగవంతుడి యొక్క ఒళ్ళో ఉండగలగాలి. మనం ఏం చేస్తాం? తెలివితేటలు పెరిగిపోయి నేను పెద్దవాడిని అయిపోయి నేను బేబీ ఏంటండి, నేను పిల్లాడినా కాదే, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయని అంటే భగవంతుడు కూడా నీ తెలివితేటలు దండం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనం పిల్లలుగా ఉంటామో అప్పుడే భక్తులుగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే భక్తులుగా ఉంటామో అప్పుడే భగవంతుడు మనతో ఉంటాడు. ప్రహ్లాదుడి సినిమా చూసారా? అదే నరసింహ సినిమా చూసారా? చూడలా? అందరూ కలిసి వెళ్ళండి. ఇంకా చూడలేదా? ఈ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. అందరూ కలిసి వెళ్ళండి. ఇక్కడ ఉంది అది. అట్లా కాదు, అదే చెప్తాం కదా, దేవుడు మన ముందుకు వచ్చినప్పుడు ఇద్దాం కొబ్బరికాయ కొడదాం అన్నట్టు ఉంటుంది. అక్కడే చూడాలి. లేదు, ఇది వేరు భక్తి. చాలా బాగుంది. నిన్న వెళ్ళాము నేను మా మిస్సెస్, మా అబ్బాయి టికెట్ తీశాడు. పరమావతార్ నరసింహ. ఎక్సలెంట్. భక్తి అంటే ఏమిటి, డైలాగ్స్ కూడా సూపర్గా రాశారు. ఎవరు రాశారో కానీ మీకు చాలా భక్తులుగా వెళ్ళి చూడండి. మీకు చాలా, మీరు కమ్యూనిటీ బయటకు వెళ్ళడం కూడా నేర్చుకోండి అప్పుడప్పుడు. ఇక్కడే అన్నీ దొరకాలనుకుని ఇక్కడే అలవాటైపోయి పూజ అయినా ఇక్కడే, మార్కెట్ ఇక్కడే, చపాతీ రొట్టెలు ఇక్కడే. అన్నీ ఇక్కడే అన్న కొంచెం వచ్చేసి కావాలంటే అందరు కలిసి వెళ్ళండి, సరదాగా వెళ్ళండి. ఐ సజెస్ట్ యూ, నిజంగా చెప్తున్నాను నేను. అట్లా కాదు, వెళ్ళి చూడాల్సిన సినిమా, యానిమేషన్ మూవీ చాలా. అమ్మా, ఈ జీవి చెప్తా కదా, ఈ జీవి ఈ శరీరం కోసం పనిచేస్తుంది. లోన జీవి దేనికోసం పనిచేస్తుంది? శరీరం కోసం పనిచేస్తుంది. దౌర్భాగ్యం అంటే దీనికి బానిస అయిపోయింది జీవి. ఇది సాధన. యాక్చువల్గా ఇదొక టూల్, దీనికి ఒక సాధనం. యాక్చువల్గా వంట చేసిన గరిటె ఎట్టంటిదో మనకి ఈ ఆత్మ ఉద్ధరణకి ఇది ఒక గరిటె అంతే. ఇది వంట కాదు. మనం దీన్నే వండి పెడుతున్నాం, దీన్నే వంట అనుకుంటున్నాం, దీన్నే పెద్ద చేస్తున్నాం. లేదు, అంత సీన్ లేదు దీనికి, అంత సీన్ లేదు. ఎందుకంటే వెళ్ళే కొద్దీ పడిపోతూ ఉంటుంది. ఇక దీని యొక్క ట్రెండ్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్గా ఏ జబ్బులు వచ్చేసి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ జబ్బులు వస్తుందో తెలియదు. సడన్గా పైకి కూడా వెళ్ళిపోవచ్చు. దెర్ ఇస్ నో గ్యారంటీ, ఏమన్నా జరగవచ్చు. అందుకని దీని సాధన ఉపయోగించుకున్నప్పుడే గురువులు చెప్పిన మాటలు వింటూ ఆ భగవన్నామాన్ని జపిస్తూ కంఫర్ట్ జోన్లో ఉండకూడదమ్మా. శరీరాన్ని కష్టపెట్టాలి. గుర్తుపెట్టుకోండి, శరీరం మనస్సు శత్రువు మనకి. నెంబర్ 1. మనసు చెప్పిన మాట కొన్నాళ్ళు వినకూడదు.
ఎప్పుడైతే వినమో అది ఆటోమేటిక్గా మన మాట వింటుంది. సర్కస్లో సింహాలు ఏనుగులు చూసారుగా మీరు, రాగానే సర్కస్లో పెట్టేస్తారా వాటిని? పెట్టరు. దానికి కొన్నాళ్ళు ఫుడ్ పెట్టరు, మాడుస్తారు. ఆ తర్వాత ఎంత ఫుడ్ పెడితే అంత తినడం నేర్పిస్తారు. నాకు ఎంత కొంత ఏది పెట్టి తింటాను, సర్వైవల్ చాలనుకుంటుంది. ఎప్పుడైతే సర్వైవల్లో ఉంటుందో అప్పుడు చెప్పిన మాట వింటుంది. మనసును కూడా అలాగా చిక్కి శల్యం చేయాలి. ముందు శత్రువు కింద భావించాలి దాన్ని. శరీరాన్ని అప్పుడప్పుడు తపస్సులో పెట్టాలి. ఆ తపస్సుకి మన సనాతన ధర్మంలో చాలా ఉన్నాయి. శ్రావణ మాసంలో జనరల్గా ఒక పూట తినాలి. శ్రావణ మాసంలో కొన్ని ఉన్నాయి. మనకి చాతుర్మాసంలో చాలా నియమాలు ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, మనం బతికేది ఈ యొక్క దీనికోసం, శరీరం కోసం బతుకుతున్నాం. ఈ శరీరం కోసం బతికేంత వరకు కూడా మనకి సాధన కంప్లీట్ కాదు. శరీరాన్ని హింసించాలి, కొరడాబెట్టి కొట్టుమని కదా అని చెప్పేది. దాని ఉపవాసం చేయాలి, అవసరమైతే దాని కంఫర్ట్, దానికి విన్న సుఖాలన్నీ కూడా తగ్గించి పడేయాలి. భగవంతుణ్ణే మనం ప్రతి మనసా వాచా కర్మణ భావిస్తూ ఉంటే ఆనందంలో దీన్ని పెద్ద పట్టించుకోదు. ఎందుకంటే ఇది ఎవరు పట్టించుకుంటాడు? అదేదో కొంచెం గొడవ చేస్తే స్టార్టింగ్లో ఆయన అన్నట్టుగా నీరసం వచ్చేస్తుంది, అది వస్తే రాని. ఇందాకే అన్నారు ఆయన పోతే పోతామని. మరి నీరసం మధ్యలో నీరసం మాట ఎందుకు వచ్చింది? కాబట్టి ఈ జీవుడికి శరీరానికి ఉన్న బంధం అంత ఈజీగా తెగదమ్మా. ఇది ఎప్పుడు శరీరాన్ని ఎత్తుక్కుంటూనే ఉంటుంది జీవి. ఎందుకంటే ర్యాకెట్ చూసారా, శాటిలైట్ తీసుకెళ్ళి పైన పెట్టరా అంటే అది మధ్యలో పగిలిపోయి కింద పడిపోయింది. దానికి ఎక్కడ పడుతుంది, ఎక్కడ పడుతుందో చెప్పలేము. భూమి మీదే పడుతుంది. అదే సముద్రంలో పడుతుందో, అడవిలో పడుతుందో, ఎడారిలో పడుతుందో తెలియదు. అలాగే ఈ జీవి కూడా పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ శరీరం ఎత్తుక్కుంటూ ఉంటుంది. ఏ శరీరంలో పడిపోదో తెలియదు. పైకి వెళ్ళట్టది కదా, కిందకే పడిపోవాలి. కింద పడిపోయినప్పుడు ఆయన రాస్తాడు, ఇది ఇటు పడాలి అటు పడాలని చెప్పి. భగవంతుడు తెలుసుకు ఎటు పడాలో మనకు తెలియకపోవచ్చు, ఎటు పడుతుందో అది. కానీ భగవంతుడికి తెలుసుగా దీన్ని ఎటు పడేయాలో అటే పడేస్తాడు. తీసుకెళ్ళక మనం ఇవిడన్నట్టుగా ఫ్లైట్ వెళ్ళి ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడింది. ఎక్కడ పడాలో ఆయనకి తెలుసు, భగవంతుడికి మనకు తెలియదు. ఆయనకి తెలుసు అది ఎక్కడ పడాలి, ఎందుకు. అంతే, తప్పదే కాదు ఆ కర్మలు. అంతే వాటికి ఆ ఈక్వేషన్ అలా ఉంది, కర్మ బంధం అట్లా ఉంది, అట్లా జరిగింది. అదైందమ్మా. కాబట్టి శరీరాన్ని కూడా కష్టపెట్టాలి, శుష్కింపజేయాలి అప్పుడప్పుడు. దానికోసం మనం పనిమాల చేయమంటే చెయ్యం మనం. అందుకని మనకి ఇవన్నీ పెట్టారు, ఏకాదశి అని, పౌర్ణమి అని, ఇవన్నీ పెట్టడం కారణం అదే. మనం ఏం చేస్తాం, ఏకాదశి నాడు కొంచెం ఆపినా, ద్వాదశి నాడు ఫుల్, దానికి డబలు. అది ఏదో చాలా త్యాగం చేసినట్టు ఫీలింగు కాదు, మీ మంచి కోసం. అది త్యాగం కాదు, అది మీకు పచ్చం ఉన్నట్లు లెక్క. చూసారా, జ్వరం పచ్చం అని చెప్తారే, అట్లాగే ఇది ఇలాగే మేము. మీరు ఏదైనా తినండి, కానీ మందులు ఉన్నాయి, మందులు వేసుకోండి. మందులు మాట మర్చిపోవద్దండి. అంత అక్కర్లేదండి, దీనికి తక్కువ ఆలోచించండి. దీని గురించి తక్కువ ఆలోచించండి, జీవాత్మ గురించి ఎక్కువ ఆలోచించండి. ఇది సాధనం అనుకోండి, ఇదే ప్రధానం అనుకోవద్దు. ఇది ప్రధానం అనుకున్నామా మళ్ళీ దీనికోసం మళ్ళీ వస్తూనే ఉండాలి, శరీరాన్ని ఎత్తుక్కుంటూనే ఉండాలి. ఇక ఇది ప్రధానం అనుకున్నట్లయితే దీని పోషణ మొదలు పెడితే దీనికి అంత ఉండదు. దీని పోషణ మొదలు పెడితే దీనికి అంతం అనేది ఉండదు. ఇప్పుడు చూసారా, ప్లేట్లు బఫేలు పెడుతున్నారు. 60 కూరలో ఒకటంటే ఇంకో 70 అంటాడు, ఒకడు 100 అంటాడు. వాసన కూడా చూసి రాలేము మొత్తం తిరిగి. ఆడు పెట్టే 70-100 వంటకాలు వాసన కూడా చూసి రాలేము మనం. అది ఏమన్నా అది అంటారు. అదే పవిత్రంగా ఉంచాలమ్మా, జాగ్రత్తగా కాదు, పవిత్రంగా చూసుకోవాలి. దేవుడు ఎక్కడుంటాడు? భగవంతుడు పెట్టేటప్పుడు ఎలా పెడతారు? మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టరు కదా. ఎంత పవిత్రంగా పెడతారు మీరు? ముందు ఎంత పవిత్రంగా ఉంటారు? ఆలోచన కానీ మన శరీరాన్ని కానీ శుభ్రంగా చాలా పవిత్రంగా ఉంచి ఆయనకి ఎంత పవిత్రంగా పెట్టాలో అంత పవిత్రంగా పెడతారు. మరి దేవాలయం అయినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటున్నారు మీరు? నేను చెప్తుంది అదే, ఇది దేవాలయమే, దేవుడు లేడు అక్కడ. దేవుడు లేడు అక్కడ. రోజు బయట పెయింట్లు వేసేస్తున్నారు, మంచి పండగ రాగానే వినాయక చవితి సెలబ్రేషన్ చేసేస్తాం, కానీ
బయట రంగులు ఉన్నాయి కదా బాగానే, లైట్లు పెడతాం, మైక్ పెడతాం, భజన ఉంటుంది, వరండాలో కూర్చొని భజన చేస్తాం, అన్ని కనపడతాయి కదా. అన్నీ ఉంటాయి. కానీ లోన ఉండాల్సిన ఆయన గుడి అంతా ఉంటుంది, మూల విరాట్ ఉండడు. అదే కదా నేను చెప్పా కదా, ఇప్పుడు మనం మీకు చాలాసార్లు చెప్పా కదమ్మా, గుడి దగ్గరికి వెళ్ళి చాలామంది జేబు దొంగలు ఉంటారు, అడుక్కునేవాడు ఉంటాడు, రకరకాల మనుషులు అవుతారు గుడికి ఎవరిని వద్దండి దేవుడు. కానీ ఆయన బట్టి కొంతమంది కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నా భక్తుడు ఎప్పుడు వస్తాడా, కొంచెం ఫ్యాన్ వేయండి, కొంచెం ఫ్యాన్. నా భక్తుడు ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తాడు. భక్తుడు వచ్చినప్పుడు ఆయన ఆనందంగా ఉంటాడు. ఎందుకని? భక్తుడు ఎక్కడి నుంచి ఫెసిలిటీ కల్పిస్తాడు? భక్తుడు ఇంటి దగ్గర నుంచి సంకల్పంతో మొదలు పెట్టంగానే అప్పటి నుంచి ఆనందంగా ఉంటాడు. ఆయన వస్తున్నాడు, నా భక్తుడు వస్తున్నాడు, ఎగిరికి అంతేస్తూ ఉంటాడు ఆ గుడిలో. నా భక్తుడు వస్తున్నాడు ఆనందంగా. మన ఇంటికి గెస్ట్ హౌస్, మన ఇష్టం వచ్చిన వ్యక్తి వస్తే అంత ఆనందంగా ఉంటాం మనం. అంత ఆనందంగా గెంతులేస్తుంటాడు ఆయన. అది మన భక్తుడి ప్రయాణంలో తెలిసిపోతుంటుంది మనకి, ఎదురు చూసినట్టుగా అట్లుంటుంది. ఆ భావన మనలో రావాలండి. ఆ ఫీలింగ్, అనుభూతి రావాలంటే ఒకసారి భగవంతుడికి ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ అంటే ఏంటి? శరణాగతి పొంది చూడాలి. మనం ఏం టెన్షన్ పడకూడదు, ఆందోళన పడకూడదు, సత్సంకల్పం ఉండాలి. దేని గురించి, మిగతా వాటి గురించి అంత ఆసక్తిగా ఉండకూడదు. ఆసక్తి, అనురాగం, ప్రేమ, భక్తి ఇవన్నీ కేవలం పరమాత్మ మీదే ఉండాలి. నేను ఆత్మగా ఉన్నప్పుడే అది సాధ్యం. నన్ను నేను శరీరంగా భావించినప్పుడు అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ శరీరం మారాన్ చేస్తూనే ఉంటుంది. ఆకలైంది పెట్టు అని, ఇదేమిటి ఇది పెట్టావు ఏంటి, వాడు దోశ అనుకున్నాను, నువ్వేంటి ఇడ్లీ పెట్టావంటది. దోశ ఇడ్లీ అయిపోయి రేపు ఏదో మంచి పొంగల్ చేయంటది. మనం బానిసలు అయిపోతాం. బానిసలు అయిపోయిన తర్వాత తినలేనప్పుడు బాధ వేస్తూ ఉంటుంది. 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినప్పుడు మనకు అరగదు, తినలేము. అయినా చూసి ఇలా చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఎలా తినేవాళ్ళమో అంటుంటాం. ఎందుకు ఈ డైలాగ్ మళ్ళీ, ఎంత తినేవాళ్ళమో అంటుంటాం. వీడి దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. వీడి పైకి ఏం వెళ్తాడు, ఇంకా ఉంటాడు. తిరుపతి ప్రసాదం స్మెల్ బాగా అలవాటు అయిపోయింది అనుకో, మేమండి ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తామండి. లడ్డు ఉంటుందండి, సూపర్ అండి. మాకు తెలిసిన ఉన్నారంటే 10 లడ్డూలు తెస్తామండి. బాగుంది. ఆ జీవి వెళ్తా అక్కడ దిగిపోద్ది. ఆ లడ్డు వాసన చూడటం కోసం చీమగానో బల్లిగానో అక్కడ ఏదో ఆ పరిసరాల్లో ఎక్కడో దిగిపోతుంది. ఎందుకని? దాన్ని ప్రతి సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చావు నువ్వు. ఆ జీవికి శరీరానికి ముడేసేసావు. దేనికి? వాసనకి. అందుకనే వాసనారహితంగా చేయడమే ఈ జన్మ సాఫల్యత అని అంటారనమాట. అందులో మన వల్ల ఒక్కడం వల్ల సాధ్యం కదా. ఫస్ట్లో మీకు క్వశ్చన్ వేసాను కదా, మనసు ఉంది కదా చేయొచ్చు కదా అని చేయలేదు. మన మనసు సరిపోదు. అందుకని భగవంతుడికి జోడించడం కోసం ఈ నామజపాలు అన్నది అవసరం. ఆ నామజపాలని మీరు చదువుతున్న ఇందాక మీరు పాడారు కదా విఘ్నేశ్వరుడి గురించి. ప్రతి పదం నాలో భావన మొదలైందన్నమాట. గిరిజానందన నిరంజన. ఎప్పుడైతే ఆ భావం మీలో వచ్చేస్తుందో, గిరిజానందనుడు పార్వతి, గిరిజ అంటే పార్వతి, ఆయన నందనుడు, నిరంజనుడు ఏమి అంటని వాడు. ఇది మీలో ఒక ప్రవాహంలా జరుగుతూ ఉండాలి. భక్తి అన్నది ఒక ప్రవాహం. ఆ ప్రవాహం, ఆ భజనలో, ఆ కీర్తనలో ఆ ప్రవాహం ఆ యొక్క భావంలో కలిసిపోవాలి. ఎప్పుడైతే ఈ భావంలో ఆ కీర్తన కలిసిపోతుందో భగవంతుడు మీతో ఉంటాడు, ఆత్మతో ఉంటుంది కదా అక్కడ. అందుకని మనం లిప్స్ దగ్గర నుంచి మనసు దగ్గరికి వెళ్ళాలి. ముందు మనసు దగ్గర నుంచి ఆత్మలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దాని భావన కింద మార్చుకోవాలి. మార్చుకున్నాడు మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. అప్పుడు ఈ శరీరం కూడా ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని తెచ్చుకుంటుంది, సున్నితంగా తయారవుతుంది. చాలా మనకు తెలియదు, అవి అసలు మనకు తెలియదు. అంత చక్కగా తయారైపోతుంది శరీరం. అంటే ఒక తేజస్సు వస్తుంది కదా మనలో. కాబట్టి మనం బయట ఏం ప్రయత్నించక్కర్లా, ఆటోమేటిక్గా మన వాక్శుద్ధి వచ్చేస్తుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. భగవంతుడి గురించి మనం ఆలోచిస్తూ ఉండి పాటలు కీర్తన చేస్తూ ఉండి జపం చేస్తూ ఉంటే అలసట అన్నది రాదు. గోపికలు, ఎగ్జాక్ట్లీ గోపికలు అంతే కదమ్మా, రౌండ్ తిరుగుతూ ఉంటారు. అంతేగాని పెద్ద భక్తుడు చిన్న భక్తుడు అని ఉండదు. భగవంతుడు చుట్టూ ఉన్నప్పుడు నేనండి 25 ఏళ్ల బట్టి భక్తుడినండి, వర్కౌట్ అవ్వదు. ఇప్పుడే వచ్చారండి కాదు, అవన్నీ చూడ్డా. ఆయన కాలం గుణ ఆయనకు లేవు. నువ్వు ఎన్నాళ్ళ బట్టి భక్తుడు అని చెప్పుకుంటున్నావంటేనే భక్తుడు కాదు.
ఎవరు చెప్పాలి నువ్వు భక్తుడు అని? ఆయన చెప్పాలి. ఆయన ఎప్పుడు చెప్తాడు? ఎలా చెప్తాడు? మన జీవితం ద్వారా చెప్తాడు. మన జీవితంలో ఆయన కనబడతాడు, ప్రతి క్షణం కనిపిస్తాడు. అప్పుడు మన యొక్క చూపు దేని మీద పడుతుందో దానికి మంచి జరుగుద్ది అన్నమాట. భక్తుడి యొక్క చూపు దేని మీద పడుతుందో దానికి మంచి జరుగుతుంది. ఎందుకని భక్తుడు అనేవాడు ఎవరిని కూడా ఇప్పుడు కూడా వాళ్ళ గురించి చెడుగా అనుకోవడం కానీ వాళ్ళ చెడు జరగాలని కానీ ఇప్పుడు కూడా అనుకోడు అసలు. ఒక ఊహలో కూడా అనుకోడు. కనబడితే మంచి జరగాలి అనుకుంటాడు. వాళ్ళు దిగులుగా ఉన్నాడు గారే, దిగులుగా ఉన్నాడు, అతను దిగులుగా ప్రేమిస్తున్నాడు, ఏమన్నా భగవంతుడా నన్ను రక్షించని ప్రార్థన చేస్తాడు. అప్పుడు వాళ్ళకి అనుకోకుండా మంచి జరుగుతుంది. అర్థమైందమ్మా? ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి భక్తిలో. సో భక్తి అన్నది ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఆ భక్తిలో ప్రప్రథమంగా మనం గమనించాల్సింది ఏంటంటే భయాన్ని పోగొట్టుకోవడం. భయాన్ని పోగొట్టుకోలేని భక్తి కాదు. అలాగే భక్తితో పాటు జ్ఞానం అవసరం, ధర్మం అవసరం. ధర్మహీన భక్తి కాదు. ధర్మం లేకుండా మనం భక్తి చేయడానికి ప్రయత్నిస్తే భగవంతుడు మనకి దగ్గరికి రాడు. ప్రహ్లాదుడు ఇప్పుడు మరి అంతా చేశాడంటే అందులో అడుగుతాడు వాళ్ళ తండ్రి. ఆ సినిమాలో మంచి డైలాగ్ పెట్టాడు, నువ్వెవరో కనబడిన వాడిని అంతగా ఇచ్చేస్తున్నావు, నీ కన్న తండ్రిని కదా, నన్ను నువ్వు ఎందుకు తప్పు కదా అంటాడు. మన తండ్రి మాట వినాలి కదా. తండ్రి నీకు అజ్ఞానంలో ఉండి భగవంతుని గుర్తుపట్టలేదు. నాకు తండ్రి ఎట్లాగో పరమపిత, నీకు కూడా ఆయనే తండ్రి. భగవంతుడు పరమపిత, అందరికీ తండ్రి అయినా మనందరం ఆయన బిడ్డలే అంటాడు. ఆలోచన ఎక్కడుంది? ఇదంతా నిమిత్తం. నేను ఈ భూమి మీద రావడానికి తండ్రిగా నీ ద్వారా నన్ను ఇక్కడ రప్పించాడు అంతే. తల్లిగా నీ ద్వారా నన్ను ఇక్కడ రప్పించాడు అంతే. అంతవరకే నీ యొక్క బాధ్యత, కర్తవ్యం, అంతవరకే. ఓవరాల్గా చూస్తే చివరికి అందరూ కూడా ఆయన బిడ్డలే అన్న భావన మనకు కలిగినప్పుడు ఏమవుతుందంటే ఎవరు ఎడలా మనకి వేరే దృష్టి అన్నది రాదు. ఒక స్కూల్లో పిల్లలు ఎలా కలిసి ఉంటారో, తల్లిదండ్రులు ఎంత వేరైనా కూడా అందరూ కలిసి హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉంటారో, అక్కడ పొరపచ్చాలు ఉండవో, ఆ రకంగా మనం కూడా ఉంటాం. లేకపోతే ప్రతి చోట పొరపచ్చాలే, ప్రతి చోట ఏదో భేదం, ప్రతి చోట ఏదో డిఫరెన్స్. అది నెమ్మదిగా ఇంట్లో కూడా వచ్చేసింది ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా. స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మరి దానివలన ఇండైరెక్ట్గా మనకు జరుగుతున్న ద్రోహం ఏంటంటే సనాతన ధర్మానికి జరుగుతున్న ద్రోహం. మన సంస్కృతిలో భాగంగా అందరూ ఒకటే వసుదైవ కుటుంబం ఈ అన్నది లోకా సమస్త సుఖినో భవంతు అనే రెండు విషయాలు కూడా దూరం చేసేస్తున్నారు మనకి. అలాగే సత్యం వద, ధర్మం చర, ఈ రెండు కూడా చెప్పారు. ఈ 3-4 వాక్యాలు సత్యమేవ జయతే, ధర్మం రక్షతి రక్షిత, ఇవన్నిటిని కూడా మనం మననం చేస్తూ దాని ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి తప్ప ఏదో ఈ బయట ఈ పేపర్లు, ఈ మీడియాలు, టీవీలు ఇవన్నీ కూడా మనిషిని పాడు చేస్తున్నాయి. కాబట్టి పెద్దవాళ్ళం మనమన్నా అది గ్రహించి మనం ఈ భక్తి ద్వారా భయాన్ని పోగొట్టుకుంటూ ఈ జీవుడికి మోక్షాన్ని కలిగించాలి. జీవుడికి మోక్షాన్ని కలిగించడానికే ఈ మనిషి అనే శరీరాన్ని ఇవ్వబడింది. లేకపోతే జంతువుకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. పెద్ద ఏంటి, అసలు తేడా లేదు. ఓ రకంగా చూడాలంటే మనకన్నా అవి బెటరు. ఎందుకని? వాడికి ఎలాగో ఆలోచన లేదు కాబట్టి ఆ 4 కోసమే అవి ఉంటాయి. కానీ ఆలోచన అన్నది దానికి ఎక్స్ట్రా ఏం లేదు. మనకి ఆలోచన ఉండడం వలన మనం చేసే పని ఏంటి, మనం గమనించాల్సింది ఏంటంటే అన్నిటినీ నేనేంటి, పరమాత్మ ఎవరు, ఈ ప్రకృతి ఏంటి, నేను ఇక్కడే ఎందుకు పుట్టాను, ఇలాగే ఎందుకు పుట్టాను, ఎక్కడికి వెళుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఇవన్నీ నువ్వు తెలుసుకుంటావని నేను గురువుని ఇచ్చి మళ్ళీ గురువు ద్వారా తెలుసుకోమని చెప్పి భగవంతుడు కనబడ్డ కాబట్టి ప్రతి క్షణం నీకు ఎదురుగా ఉండడు కాబట్టి గురువు ద్వారా ఆయన గురువే దైవంగా వస్తూ మనకి ఆ యొక్క నాలెడ్జ్ ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని సాధ్యమైనంత మేర ప్రతి క్షణం భగవంతుడికే అర్పించాలి. అప్పుడు ఆ రకంగా మనం భయం పోగొట్టుకోవాలమ్మా. లేకపోతే భయం దానికి అది పోదు. భయం దానికి అది పోనప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక రకమైనటువంటి అలసత్వం వచ్చేస్తుంది. బద్ధకం, అలసత్వం, నీరసం, ఏ పని చేయలేకపోవడం, ఉంటే నిద్ర ఉండదు, లేదా ఫుల్ నిద్ర ఉంటుంది, నిద్రపోతూ ఉంటారు. లేకపోతే చివరికి ఏమంటారంటే ఇంతేనండి, అంతా అయిపోయిందండి, ఇంకేముందండి, అంతా అన్నీ చేశానండి నేనండి చాలా గొప్ప సక్సెస్ఫుల్ అండి, అన్నీ చేసి పడేశానండి, నాకు గొప్ప కూడా ఎవరు. ఇక మళ్ళీ మొదలెడతాడు. మళ్ళీ శరీరం సంబంధించిన విషయమే. ఇది కాదురా, అది వదిలి, అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. నీ జీవాత్మకి ఏం చేసావు చెప్పు.
ఎందుకులేండి పోయాక చూసుకోవచ్చులేండి అంటాడు. ఏంటి చూసుకునేది పోయాక, ఇంకా ఒకడే ఉంటావు, చూసుకోవడానికి ఎవడో ఉండడు అక్కడ. అది కాబట్టి అమ్మ, అది మన భగవన్ నామం జపం. ఒక శ్లోకం చదివేసి మనం ఆపేద్దాం. ఏ శ్లోకం అమ్మా? చదవండి అమ్మ. ఎందుకు చెప్పానంటే ఇది విష్ణు సహస్రనామ శ్లోకం రోజు చదువుతా అంటున్నారు కాబట్టి పూజల్లో అట్లా కూడా అది చదివేటప్పుడు భావయుక్తంగా చదవండి. భగవంతుడిని ఫీల్ అవ్వండి ప్రతి క్షణం కూడా. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అన్నది చాలా చాలా మంచిది. శ్రావణ మాసంలో చేసేటువంటి తపస్సు 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మొన్న కూడా చెప్పాను పోయిన క్లాసులో కూడా, ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు. కాబట్టి అది మర్చిపోవద్దు క్షణం కూడా. మరుపు అన్నది చాలా డేంజర్. భగవంతుడు మర్చిపోవడం అన్నది చాలా డేంజర్. వచ్చిందమ్మా? జ్ఞానయుతమైన భక్తి ద్వారా ఏమవుతుందంటే భక్తి స్ట్రాంగ్ అవుతుంది. అందుకని వాళ్ళ పనిమాల మీకు చెప్పడానికి కారణం అది. ఇప్పుడు అర్థమైందా? భక్తి అది. కాబట్టి భయం మనకి ప్రత్యక్షంగా మనం గమనించాల్సింది భయం పోతుంది. భక్తి ద్వారా మాత్రమే భయం పోతుంది. భక్తి లేకుండా భయం అన్నది పోదు, గుర్తుపెట్టుకోండి. ఆ భక్తి భావయుతంగా ఉండాలి. ఆ భావయుతంగా ఉండడం కోసం మనకి ఇన్ని నామాలు ఇవ్వబడ్డాయి సనాతన ధర్మంలో. ఎక్కడ ఇన్ని నామాలు, ఏ దేవుడిని కూడా ఇన్ని నామాలు ఎక్కడా ఉండవు. ఇన్ని గుణాలు ఎక్కడా చెప్పరు మనకు, కాబట్టి చెప్పారు ఇన్ని గుణాలు. ఏమ్మా? చదవండి, అందరు కలిసి చదవండి. సువ్వరతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్. ఇన్నున్నాయి. సు అంటే మంచి అని. సు అంటే మంచి. ఇన్ని మంచి గుణాలు ఉన్నవాడు కింద మనం భావించాలి. ఆ తర్వాత మనోహరః. ఎప్పుడైతే ఇన్ని సుహృత్ సువ్రత్ సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ ఇన్ని రకాలుగా మనం భగవంతుడిని భావించిన తర్వాత ఆ రకంగా మన మనస్సును ఆయన హరిస్తాడు. అప్పటి వరకు మనస్సుని హరించడం జరగదు. మనస్సుని భగవంతుడు హరించినప్పుడే మనకి శాంతి అన్నది జరుగుతుంది. మనస్సు భగవంతుడికి అర్పించకపోతే మనకి శాంతి అన్నది రాదు. అందుకని భగవంతుడిని మనం ఈ రకంగా ధ్యానించాలి. సువ్రత. వ్రతము అంటే ఏమిటి? మనం చేసే పని. నిజంగా వ్రతము అంటే ఏంటంటే నిష్ఠతో కూడిన చేసేటువంటి పని వ్రతము అని అంటాం అన్నమాట. ఒక ఫలితం కోసం చేసేదాన్ని వ్రతము. సువ్రత అంటే సత్కర్మానికి సంకల్పించేవాడు. సువ్రత అంటే సత్కర్మలు చేయడం అనమాట. దాన్ని సంకల్పం చేస్తూ ఉంటాడు. అంటే ఈ యొక్క సృష్టిలో జరిగే ప్రతి మంచి పనికి కూడా ఆయన సంకల్పం చేస్తారు. మరి ఎవరు మంచికి వ్యతిరేకంగా ఉండి చెడుగా చేసేది ఎవరు? ఎవరైతే భక్తహీనులు ఉంటారో, ఏదైతే జీవులు భక్తి తెలియక భగవంతుడి విలువ తెలియక ఉంటారో వారు మాత్రమే చెడుగా ప్రవర్తిస్తారు. అక్కడ భగవంతుడు అనేవాడు ఉండడు. సుముఖ. సుముఖ అంటే ముఖ అంటే ముఖము. సుముఖ అంటే మంచి ముఖము కలవాడు. మంచి ముఖం చెడ్డ ముఖం ఏంటండి? ప్రసన్నంగా ఉండడం, వారి యొక్క చూపులో ఒక రకమైనటువంటి తేజస్సు ఉండడం, ఒక రకమైనటువంటి ఆహ్లాదంగా ఉండడం, అట్లాగే వారు ఎటువంటి రాగద్వేషాలకి అతీతంగా ఉండి మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్లో చేంజెస్ రాకుండా ఉండడం. అంటే ముఖం ముడుచుకోవడం ఏదో అంటుంటారు కదా, ఏంటంటే ముఖం ముడుచుకున్నావు ఏమిటి, ముఖం అలా పెట్టావు ఏమిటి, ఈ రకరకాలుగా ముఖం తిప్పడం, మనసులో ఉన్న భావాలను బట్టి ఇంకేమీ ఉండకూడదు అన్నమాట. అది సుముఖ. అర్థమైందా? అదే రకంగా సూక్ష్మ. చాలా సూక్ష్మమైన వాడు, అతి సూక్ష్మమైన వాడు. అంటే అర్థం ఏమిటి? ఆయన్ని తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము. ఆయన ఎక్కడికైనా దూరిపోగలడు, ఎక్కడైనా సరే మనల్ని చూడగలడు. అతి సూక్ష్మమైన వాడు. కాబట్టి ఆయన్ని తప్పించుకొని మనం ఉండలేము. కాబట్టి మనం దానివల్ల ఏం ఫీల్ అవుతాం? ప్రతి చోట ఉన్నాడు రా భగవంతుడు, ఎందుకంటే చాలా సూక్ష్మమైన వాడట, అణువు కన్నా చిన్నవాడట అని అనుకోవాలన్నమాట. ఆ రకంగా సుఘోష అంటే మంచి కంఠస్వరం కలవాడు. మంచి కంఠస్వరము కలవాడు. స్వరము కలవాడు అనమాట. గోల ఉన్నవాడు కాదు, మంచి కంఠస్వరం. కంఠస్వరమే
అన్నిటికన్నా ముఖ్యమైనవి చెప్పాక వాక్కు, వాణి ఇవన్నీ కూడా మనకి కాదు. ఎందుకని శ్రీరాముడు చూడండి, ఉదాహరణ ఎవరు చెప్పుకోవచ్చు, శ్రీరాముడు. తన యొక్క వాక్ ఎంత బాగుంటుంది, సత్యవాక్ పరిపాలకుడు. అంత ఇబ్బంది పెట్టిన తల్లి కైకేయిని కూడా ఒక్క మాట కూడా దూషించకుండా మాత ఆశీర్వదించు అని ముందు తల్లి దగ్గరికే వెళ్ళాడు. అంటే ఏంటనమాట, అది పరమాత్మ. వాక్కులో మనకి ఆ శాంతం అన్నది ఉండాలి. అలాగే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, వేణువు ద్వారా. వేణువు ద్వారా ఆయన స్వరం ఏమిటి, వేణువు ద్వారా. సో మంచి కంఠస్వరం కలవాడు. సుఖదహ, సుఖదహ అంటే సుఖమునకు కారణమైన వాడు. ఇందా చెప్పా కదా నేను, మనలో శాంతి కానీ ఆనందం కానీ ఉండాలి అంటే మనసు ద్వారా అది సాధ్యం కాదు, కేవలం భగవంతుడి ద్వారానే సాధ్యం. శరీరం కానీ మనసు కానీ మనకి అది రెండు మనకి ఇవ్వలేదు. నేను శరీరం ద్వారా మనసు ద్వారా సాధిస్తానండి, శాంతంగా ఉంటానంటే అయ్యే పని కాదు. కేవలం భగవంతుడితోనే మనం ఆ శాంతిని పొందగలం. కాబట్టి సుఖానికి కారణమైనటువంటి వాడు సుఖదహ, సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ ఒకడే. సుహృతు, సహృదుడైనటువంటి మిత్రుడు. సరైన మిత్రుడు కూడా ఆయనే. సరైన మిత్రుడు కాబట్టే అర్జునుడికి హితబోధ చేశాడు ఆయన, అంతే కదా. ఎందుకని, నేను నీ రహస్యాలు చెప్తున్నాను సుమా అన్నాడు. రహస్యాలు ఎవరు చెప్తారు, ఒక మిత్రుడికే చెప్తారు. ఎవరన్నా స్నేహితులకే రహస్యాలు చెప్తారు. కాబట్టి నేను నీకు రహస్యాలు చెప్తున్నాను, ఎందుకు అంటే నువ్వు నా మిత్రుడు కాబట్టి అని అన్నాడు. కాబట్టి అటువంటి మిత్రుడు. కాబట్టి మనలో బాధలున్నా, మనలో ఏమన్నా రహస్యాలున్నా పరమాత్మకు విన్నవించుకోవాలి. పరమాత్మకు విన్నవించుకుంటే ఆయన చూసుకుంటాడు దాన్ని. లేకపోతే ఏమో దొరుకుతుందంటే, మనలో మనం పెట్టుకున్నట్లయితే, లేదు సరైన వ్యక్తి కాని వ్యక్తికి చెప్పినట్లయితే మనం ఇబ్బందుల్లో పడతాం. మనకు ఒకే ఒక మిత్రుడు సుహృతుడు, ఎవరు, పరమాత్మ. కాబట్టి మనకి ఎప్పుడైనా ఒకరు చెప్పుకోవాలన్నా, మనకి ఏదన్నా భావన ఉన్నా, ఏదన్నా తప్పు జరిగి దాన్ని క్షమించమని అడగాలనుకున్నా, పశ్చాత్తాపం చెప్పాలన్నా ఎవరికి చెప్పాలి, పరమాత్మకు మాత్రమే చెప్పాలి. ఆయన్ని మాత్రమే స్నేహితుడిగా మనం అంగీకరించాలి. అంటే ఏం చేస్తాం, స్నేహితుడు ఇప్పుడు ఆ పక్కనుంటే బాగుండు అనుకుంటాం కదా, అనుకోవాలి. అట్లాగే స్నేహితుడికి అన్నీ చెప్పి వెళ్తాం కదా, చెప్పాలి. అలాగే ఏదైనా మన సపోజ్ ఏదైనా కొత్త పని మొదలు పెడుతున్నాం, స్నేహితుడికి కూడా చెప్తాం, నువ్వు ఇలా చేస్తున్నాను రా అంటే, తప్పకుండా బాగుంటుంది గురి చేయి అంటాడు. నేను కూడా కావాలా, సహాయం కావాలా, వస్తాను నేను కూడా అంటారు. నేను కూడా వస్తానంటారు. అలా చేయి భగవంతుడిని. భగవంతుడా, నేను సంకల్పించాను, నీ పని ఆ సంకల్పం కూడా నువ్వు ఇచ్చిందే, ఈ పని నేను మొదలుపెట్టాను, కాబట్టి ఈ పని నువ్వు కూడా రా, నువ్వు నాతో రా ఆ పని దగ్గరికి, నువ్వు నాకు కావాల్సినవన్నీ చేసి పెట్టు, నువ్వు నాతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు ఈ పని అయ్యేంతవరకు. ఇట్లా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, చేయట్లా. అందుకని మన పనులు అవో. ముందు చెప్పేస్తా సంకల్పం, తర్వాత మన పని మందే. మళ్ళీ మైండ్ బాస్ రా అంటాం, దేవుడు వెళ్ళిపోయాడు రా నీతో పని ఉందంటాం. అప్పుడు స్నేహితుడు ఎవరయ్యా మనకంటే మైండ్. వాడు ఇష్టం వచ్చి ఆడుకుంటాడు, దాదా బాగా దొరికేవరా నువ్వు అని చెప్పేసి ఆడుకుంటాడు. కాబట్టి సుహృద, సరైనటువంటి సుహృద్మైన భావం కలిగినటువంటి మిత్రుడు. అలాగే మనోహర, నా మనసుని హరించగలిగేవాడు, జయించగలిగేవాడు. ఈ పై విధంగా నేను అనుకున్నట్లయితే నా మనసును హరించగలిగేది, నా మనసును గెలవగలిగేది భగవంతుడు తప్ప. నా మనసుని నేను జయించేస్తానండి. నాకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అండి, ఆత్మబలం ఎక్కువ. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనూ స్కూల్లో అనేవాళ్ళు అండి, చాలా ధైర్యం ఉండి వీడికి, చాలా తెలివైనవాడు అండి అనేవాళ్ళు. నాకు దేవుడు ఎందుకండి అంటాడు. అయిపోయింది వాడి పని, వాడి పతనాన్ని వాడే తెచ్చుకుంటున్నాడు. అది కాబట్టి మనోహరుడు ఎవరు, కేవలం పరమాత్మ మాత్రం, ఇంకెవరు మనసుని హరించలేరు. అలాగే జితక్రోధ, క్రోధాన్ని జయించేవాడు. అన్నిటికీ మూలం ఏంటమ్మా, క్రోధం. మనం చెప్పుకున్నాం, స్వామినారాయణ సత్సంగంలో చెప్పుకున్నాం క్రోధం గురించి, చాలా బాగా చెప్పుకున్నాం కదా. ఇంకోసారి చెప్పుకోవాలి కూడా, ఇంకోసారి చెప్పుకోవాలి కూడా. అది చెప్పుకున్నారా, వెరీ గుడ్. ఏమిటి దానికి ఏం కావాలి, 3 ఏమిటమ్మా, ముందేంది, ఫస్ట్ది ఆనందం, రెండోది సహనం, మూడోది ఓర్పు, రెండోది క్షమ. అదే చెప్పు, ఆనందం ఫస్ట్, ఆనందం నెక్స్ట్ క్షమ, మూడోది సహనం.
అది మీరు ఎన్నిసార్లు చదివితే మీకు అంత బాగా జితక్రోధ అయిపోతారమ్మా. భగవంతుడు మీతో ఉంటాడు. సింపుల్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. కోపం వచ్చే ముందు నాలో ఆనందం ఉంది, దాన్ని వాడుకుంటాను, ఈ కోపంతో నాకు పని ఏంటని పక్క తోసేయాలి, ఆనందం ఉంటుంది. రెండోది, ఎవరి వల్ల నాకు కోపం వచ్చే పరిస్థితి ఉంటే క్షమించి వదిలేయాలి. నాలో పుట్టలేదు కోపం, కానీ ఎవరి ద్వారానో కోపం వచ్చేస్తుంది, ఆ బయట నుంచి వస్తుంది కోపం, ఎవరి వల్ల ప్రభావంతో వస్తుంది, క్షమించేసేయి. మూడోది సహనం. నువ్వు తప్పించుకోలేని పరిస్థితి, అక్కడ ఉండాల్సిందే, కానీ కోపం వచ్చేస్తూ ఉండే పరిస్థితే, సహనం వహించాలి. సింపుల్. ఎంత బాగా చెప్పారమ్మా అందులో. ఈ 3 గుర్తుపెట్టుకో. అందుకే జితక్రోధ, అప్పుడు భగవంతుడు మనతో ఉంటాడు. అది నెక్స్ట్ వీరబాహు అంటే అర్థం ఏంటంటే ఏదన్నా పని చేసినప్పుడు చాలా శూరత్వంతో ఆ పని చేస్తాడు. శూరత్వంతో అంటే ఏంటి? మిగతా వాళ్ళు దేన్నైనా సరే లొంగ తీసుకొని భయపెట్టేస్తాడు తప్ప తను మట్టుకు పిరికివాడయ్యి లొంగడు, ఎవరికి లొంగిపోడు. కానీ ఒక్కోసారి సహనంలో మరి లొంగిపోవాలి కదా. అందుకనే భగవంతుడు చేసే కొన్ని పనుల్లో మన దోషాలు కనిపించకూడదు. మనం ఏం చేస్తాం? అంతా చదువుతాం, కృష్ణుడి గురించి అందరి గురించి చదువుతాం. ఎక్కడో చోట కంసుడి భయపడిపోయి, మన జరాసంధుడికి భయపడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు, లేకపోతే ఒక మడుగులో దాక్కున్నాడు. ఇదేమిటి ఇట్లా చేశాడు, ఈయన శౌర్యవంతుడు వీరబాహు అని చెప్పారు కదా, మరి ఇదేమిటి? అది భగవంతుడు లీలలు. అవన్నీ కూడా చాలా కారణం వేరే ఉంటుంది, అది మనకు అర్థం కాదు. నేను చెప్పినట్టుగా ఈ జీవి యొక్క గతిని, భక్తుడి యొక్క జీవాత్మని పైకి తీసుకెళ్ళడం కోసం ఆయన కొన్ని కష్టాలు ఇవ్వచ్చు, కొన్ని దుఃఖాలు కూడా ఇవ్వచ్చు. కానీ దాన్ని మనం ఆ సహనంతో భరించాలి. ఎందుకని? ఆయన నా మంచికే ఇది ఇస్తున్నాడు. నాలో క్రోధాన్ని పోగొట్టడానికో, అసూయను పోగొట్టడానికో, రాగం, అనురాగం, అనవసరమైన మమకారం ఏదో తగ్గించడానికో ఏదో నాకు ఏది ఇస్తున్నాడు ఆయన. భగవంతుడా, నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటాను, ఇది కూడా నువ్వు ఇచ్చిన తీసుకుంటాను అని తీసుకుంటే అప్పుడు ఏం చేస్తాడు ఆయన? వీడు నా శరణ్యంలోనే ఉన్నాడు, బయట ఎక్కడికి పోవట్లేదని చెప్పేసి అప్పుడు ఆటోమేటిక్గా ఆయన తన ఒళ్ళోకి తీసుకుంటాడు. ఆయన ఒళ్ళో కూర్చుంటే ఇంకేముందమ్మా, అంతా మంచిదే. కాబట్టి వీరబాహు అవసరమైతే భక్తుని రక్షించడం కోసం నరసింహావతారం ఎత్తైనా సరే చీల్చి చెండాడడానికి వీరబాహులా వస్తాడు కూడా అని మనం అనుకోవాలన్నమాట, ధ్యానించాలి. అలాగే విదారణ, శత్రువుని చీల్చివేయవాడు. అలా వీరబాహుగా వచ్చి హిరణ్యకశిపుడిని పేగులు ఎలాగ చించేశాడో ఆ రకంగా శత్రువుల్ని చీల్చేవాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం భగవంతుడి పైన మనకు ఉండాలి. ఏమిటో భగవంతుడు నువ్వు అనుకున్నప్పుడు రాడు, ఆయన అనుకున్నప్పుడు వస్తాడు. నువ్వు అనుకోవడానికి నువ్వేమన్నా భగవంతుడివా కదా, నువ్వు అర్భకుడివి. వేడుకో, ఆ వేడుకోడినప్పుడు నీ యొక్క భక్తి యొక్క తీవ్రతను బట్టి ఆయన వస్తాడు. ఎందుకని అటు ఇటు తొంగి చూస్తూ దేవుడా 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 మా చూస్తే బాగుండు. ఎప్పుడు వచ్చేవాడు పల్లెటూళ్ళలో, ఊళ్ళో ఉన్నాడు పక్కన దేవుడా 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 రామ రామ కృష్ణ. బాబాయ్ కూడా లేడు ఎటు ఊళ్ళో, ఎప్పుడు ఊళ్ళోనే ఉంటాడు, ఇవాళ లేడు. ఇదే ఎందుకు వస్తాడు దేవుడు? దేవుడు ఇందులో ఎవరిలో చూస్తున్నావు నువ్వు? మామయ్యలో బాబాయ్లో చూస్తున్నావు. చూడండి, అంటే నేనైతమ్మా భగవంతుడిని చాలా చక్కగా ఆనందంగా ఆయన మనం ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే నిజంగా బాబాయ్ వస్తాడు. అప్పుడు ఆ పరమాత్మ పంపిస్తాడు. బాబాయ్ కాబట్టి ఇంకోతను వస్తాడు, ఆయనకి డైరెక్ట్గా వస్తాడు. కాబట్టి అమ్మా పరమాత్ముడే వస్తాడు. మీరు గమనించండి, ఆయన రూపం చెప్పండి, మీకేం తెలుసు ఆయన రూపం? బ్రహ్మకే తెలియలేదమ్మా, బ్రహ్మకి శివుడికే ఆయన రూపం తెలియలేదు. ఏమన్నారు? నేను ఏ రూపంలోనో వస్తానన్నాడు. అది పరమాత్మ. అది పందిలా వచ్చాడు ఒకసారి కావాలి కాదు, నాకు ఏది కావాలో అది నాకు ఇవ్వు, కావాలని మనం చెప్పకూడదమ్మా. తన అలా కదా అనేది ఏంటంటే పరమాత్మ డైరెక్ట్గా రాడు, ఎవరు ఇంకో రూపంలో వస్తారని. పరమాత్మ ఎప్పుడు డైరెక్ట్ రాడు.
ఎవరు బాబాయ్ వాళ్ళని తలుచుకోవాలని అంటలేను నేను. దండం చూస్తా మీరు దండం పెట్టుకుంటే దేవుడి దండం పెట్టుకుంటా. ఆ, అది మీకు అలా చేయకూడదు. నేను చెప్తుంది అది. మీరందరి మధ్యలో వస్తే ఏం లేదు, ఆవిడ చెప్పింది కరెక్టే. మరి మీరు అన్నది నేను అన్నది ఒకటే. ఏమ్మా ఏమంటున్నారంటే దేవుడు డైరెక్ట్ గా దేవుడిగా కనపడరు, ఏదో ఒక రూపంలో వస్తారు, మనం బాగా పూజ చేస్తే అంటున్నారు. అవునమ్మా, ఏ రూపంలో రావాలో మనం చెప్పకూడదు. మామయ్య బాబాయ్ అని మనం అనకూడదు. ఆయన వస్తారు. ఏదో రూపంలో ఆ పని అవుతుంది. కరెక్ట్ కరెక్ట్ అలా కరెక్ట్. అని అయిపోయినాక మనం సహాయం చేస్తామని తెలుస్తుంది సార్. అది మనం ప్రార్థన బాగా చేస్తే మనకు తెలిసిపోతాం అది. మీరు భగవంతుడి ఆయన ఆలోచనలో ఉండండి. పని అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఇంత నేను చేశానా, ఎలా సాధ్యమైంది, ఇంత పని అయిందా, ఎలా సాధ్యమైంది, నా వల్ల కాదే అనుకుంటాం. అప్పుడు భగవంతుడు చేయించాడు, భగవంతుడి వల్ల ఇది జరిగింది అని కృతజ్ఞతాభావం మనలో కలుగుతుంది. ఎప్పుడైతే భగవంతుడు లేకుండా నా పని నేను చూశాననుకో, నేను చాలా గొప్పవాడిగా ఫీల్ అవుతాను. అహంకారం వచ్చేస్తుంది. నయ్యను కాబట్టి అయిపోయింది అని చెప్పేసి అయిపోయి మళ్ళీ ఎప్పుడో కదా అప్పుడే పడిపోయినట్లు లెక్కవాడు, ఇంకప్పుడే లేవడే వాడు. ఎందుకంటే రాక్షసుడు ఎప్పుడు ఎక్కువగా ఫీల్ అవుతుంటాడు. ఎక్కువగా ఫీల్ అయ్యే ప్రతివాడు రాక్షసుడే. తక్కువగా ఫీల్ అయ్యేవాడు ప్రతివాడు కూడా దాసునికి దాసుడిగా ఉండేవాడు మాత్రమే భగవంతుడు. వామనావతారం ఎందుకు ఎత్తాడమ్మా? భగవంతుడు కదా అని ఎప్పుడు అంత ఎత్తున రాడు. చీమలా రావచ్చు, దోమలా రావచ్చు. ఎట్లా ఒక పందిలా వచ్చాడు కొన్నాళ్ళు, ఒక కూర్మావతారంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఇట్లా? ఎప్పుడు ఏది అవసరమైతే అది దాంట్లోంచి వస్తాడు. ఆ భావంతో మనం ఉండాలి. నేను తట్టుకోలేని దుఃఖం ఉందంటే నువ్వు దేవుడి ముందు నువ్వు గట్టిగా మాట్లాడు, గట్టిగా ప్రార్థన చేయి, ఆయన వెంటనే తీసేస్తాడు. దాన్ని తీసేస్తాడు, ఆటోమేటిక్గా తీసేస్తాడు. కాకపోతే నాలుగు సద్భావం ఉండాలి. ఆ సద్భావంతో సత్కర్మ చేయాలి. భావం చెడు భావంతో చేస్తే, అందుకని ఏం చెప్తారు, మేము మా గురువు లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆశీర్వదించేటప్పుడు నీ శుభ సంకల్ప సిద్ధిరస్తు అంటారు. సంకల్ప సిద్ధిరస్తు అనే ఆశీర్వాదం లేదండి. శుభ సంకల్ప సిద్ధి రస్తు. నువ్వు అనుకున్న సంకల్పం మంచిదైతే అది అవుతుంది. ఇక్కడ అనుకున్నాం కదా, అన్నీ సు అన్నీ మంచి మంచి అన్నీ కూడా భగవంతుడే. మంచి కానివి భగవంతుడు కాదు. అది మనం ఏమనుకుంటారు, చాలా సంకల్పించానండి ఏమిటో అవ్వలేదు అంటాడు. ఎందుకు అవుతుంది? నీ సంకల్పంలోనే లోపం కాదు, అది చెడు సంకల్పం. చెడు సంకల్పం అవ్వవు. ఒకవేళ అయినా డేంజర్. అది అయిందంటే అర్థం ఏంటంటే నీకు పతనం మొదలైందని అర్థం. ఓకే అమ్మా, ప్రార్థన. సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. లక్ష్మీనారాయణాయేతి సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ.